ఆప్కి అదాలత్లో జావేద్ అఖ్తర్ గారి మీదున్న ఆరోపణ. ఈయన డబ్బు సంపాదించడానికి ఆత్మగౌరవాన్ని వదులుకున్నారు. సార్, ఈ విషయం నిజమే కదా? మీరు రాసిన పాటల్లో వల్గారిటీ అనేదే లేదు. నిజం చెప్పాలంటే మీరు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ మీరు డబ్బు కోసం మాత్రమే రాస్తున్నప్పుడు, ఒక పారిశ్రామిక వ్యక్తి పెళ్లి కోసం స్క్రిప్ట్ రాసేటప్పుడు, నాటకం రాసేటప్పుడు అప్పుడు కాంప్రమైజ్ లేదు. అది ఎవరో ఒక పారిశ్రామికవేత్త పెళ్లి కదా, అది ఎల్లన్ మిథల్ పెళ్లి. అవును, ఆయన నాకు చాలా మంచి మిత్రుడు. నేను రాసిన స్క్రిప్టు అది బిజినెస్ ఏమీ కాదు. నేను రాసిన ఆ స్క్రిప్ట్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెర్ఫామ్ చేశారు. ఎల్లన్ మిథల్, ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కోడలు, ఈ నలుగురే స్టేజ్ మీద పెర్ఫామ్ చేశారు. ఇది వాళ్ళ ఫ్యామిలీకి సంతోషం. వాళ్ళు హై ప్రొఫైల్ మనుషులు. ఇది చాలా పెద్ద విషయంగా మారింది. నాకు చాలా మంది స్నేహితులున్నారు. వాళ్ళ కొడుకుల పెళ్లిల్లో కూడా నేను రాశాను. వాళ్ళ జీవితాల్లో మనం ఏం కాంట్రిబ్యూట్ చేయగలం చెప్పండి? సంతోషమైన క్షణాలు, చేసే పనిలో సంతోషం ఉండాలి. కానీ మీరు దాన్ని ఒక బిజినెస్ ప్రపోజల్ అని అనుకోవద్దు. కానీ ఆ టైంలో న్యూస్ పేపర్లో ఏమని వచ్చిందంటే స్టీల్ 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 ప్రేమ అని మీరు లేదు, రాశారు. అలాంటి డబ్బు మాటలు కోసం ఏమీ మీరు లేవు. లేదు, నేను అలా ఏమీ రాయలేదు. స్టీల్ ప్రేమ అలా ఇంకా అని. చాలా రాశారు. నేను రాసింది ఏమిటంటే అవేంటంటే- వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ బంధాల గురించి, వాటి గురించి నేను ఫన్నీగా రాశాను అంతే. వ్యూవర్స్ చాలా మంది మిమ్మల్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. మీరు అడగండి. రోజురోజుకి సినిమాల్లో డైలాగులు చాలా దారుణంగా ఉంటున్నాయి. మళ్ళీ మీరు మీ పెన్నుతో డైలాగులు రాయాలని అనుకోవడం లేదా సార్? అంటే మంచి డైలాగులున్న సినిమా లాంటిది, అది మీ తరపున మొదలుపెట్టే విధంగా కొత్త తరాన్ని మొదలుపెట్టాలన్న ఆలోచన ఉందా? ఇలా ఆలోచిస్తే చాలా గొప్పతనంగానూ గర్వాన్ని చూపించే విధంగానూ అనిపిస్తూ ఉంటుంది. సినిమా డైలాగులన్నీ చాలా చెత్తగా ఉన్నాయి, నేను పెన్ను తీసి అవన్నీ మార్చి పారేస్తాను అనడం నేను ఈ విధంగా అసలు ఆలోచించను. కానీ మీరు సినిమాలు చూసినట్టుగానే నేను కూడా సినిమాలు చూస్తాను. ఊరికే రాస్తూనే ఉండను. ఇప్పుడు వచ్చే సినిమాల డైలాగ్స్ గాని, పాటలు కానివ్వండి, మీకెలా నచ్చడం లేదో అలాగే నాకు కూడా నచ్చడం లేదు. కొన్ని రోజులకు ముందు నేను ఆలోచించాను. నేను చాలా ఏళ్లుగా పాటలు మాత్రమే రాస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత నేను లక్ష్య అనే ఒక సినిమాకి రాశాను. నేను నిర్ణయించుకున్నది ఏమిటంటే ఇక పైన సంవత్సరంలో ఒక్క సినిమా అయినా సరే నేను రాయాలి అని, వీలైనంత వరకు మంచిగా రాయాలి అని. కానీ అది మంచిగా చేయడం అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. మీరు ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. చాలా సంవత్సరాల క్రితం మీరు రాసిన ఒక స్క్రిప్ట్, లక్ష్ సినిమా స్క్రిప్ట్, ఆ సినిమా అసలు ఆడలేదు కదా? అవును, అది మీరు బాగా ఆడిందని అడిగితే చెప్పుండేవాడిని కదా. కానీ నేను మీ గురించి ఏమనుకుంటున్నానంటే, విజయానికి అపజయానికి మీరు ముఖ్యత్వం ఇవ్వడం లేదు, కానీ ఒక స్టాండర్డ్కి మాత్రం మీరు విలువ ఇస్తున్నారు. అందుకని లక్ష్యాన్ని చూసి మీరు సంతోషిస్తారు అనుకున్నా. కానీ ఆ స్క్రిప్ట్ చాలా త్వరగా పూర్తి చేశానని మీకు అనిపించలేదా? తెలీదు. ఫరాన్ సినిమా డైరెక్టరు ఆ పనంతా బాగా నచ్చింది నాకు. యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. అలా అయినప్పటికీ ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. అటువంటి సమయంలో నేను రాసింది కూడా ప్రజల మనసులకు చొచ్చుకుపోలేదు అని అనుకుంటున్నాను. అది ఆలోచించాల్సిన విషయం. అయితే నెక్స్ట్ సినిమాకి స్క్రిప్ట్ రాయడానికి మీకు ఇవ్వాలో వద్దనేది ఫరాన్ గారే డిసైడ్ చేయాలి. అవును, మీరు సరిగ్గా చెప్పారు. మొదటి సినిమా ఆయనే రాశారు, అది బాగా హిట్ అయింది కూడా. ఒకానొక సమయంలో మంచి పాటల వెనుక జావేద్ అఖ్తర్ పేరే ఉండేది. అలాంటప్పుడు మీరు రాసిన అన్ని పాటల వెనక మీకు నచ్చిన పాట ఏదో మాకు కాస్త చెప్పగలరా సార్? నేను మీకు ఒక నిజం చెప్పనా, నేను రాసిన పాటల్లో ఏదీ కూడా నా ఫేవరెట్ పాట లేదు. విషయం ఏంటంటే, నేను ఒక పాట రాస్తూ ఉంటాను, ఆ పాటలోనే పూర్తిగా మునిగిపోతాను కూడా. అది బాగా వచ్చిందని అనిపిస్తుంది, అప్పుడే నేను దాని గురించి ఆలోచించాలి. రికార్డింగ్ జరిగేటప్పుడు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది, బాగా వచ్చిందని అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకో పాట ఇన్వాల్వ్ అయిపోతాను, అది బాగా రావాలని తపన పడతాను. అలా అయితే మీరు రీసెంట్గా రాసిన పాట గురించి చెప్పండి. ఈ మధ్యకాలంలో నేను ఒక పాట రాశాను, అది ఏమిటంటే సునామీ గురించి. ఆ పాట నా హృదయాన్ని బాగా టచ్ చేసింది. जिंदगी पुकारती है, आओ हम तुम भी मिलके पुकारें. जिंदगी कब हारती है, आओ हम तुम भी दुख से न हारें. जख्म धरती के तन पर है कारी, कितने दिल हैं जो हमसे हैं भारी. दर्द की लहर है, जहर ही जहर है, आओ ये जहर मिलके उतारें. जिंदगी पुकारती है.